రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక తుర్క చెరువు అక్కడి నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడినటువంటి వివరాలు చూసాము. మహేందర్ ఏఈతో డిఈతో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళేమో మా పరిధిలో లేనటువంటి విషయం ఇది అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొకళ్ళేమో ఇది కేసు పెట్టాము, కోర్టు పరిధిలో ఉంది, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము అని చెప్తున్నారు. డిమాలిషన్ అనేది మా పరిధిలో లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఒకళ్ళపై ఒకళ్ళు నెపం నెట్టుకోవడం తప్ప అక్కడ ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాము అని ఎవరు కూడా స్పష్టంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు, మరి దీన్ని ఏ రకంగా దీనికి ఫుల్ స్టాప్ పడాలనుకుంటున్నారు? హైడ్రా అధికారులు స్పందించేంత వరకు ఇందాక చెప్పారు మేము ఖచ్చితంగా అక్కడే కూర్చొని నిరసన చేస్తాము అని కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇటు దీనికి సంబంధించి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసేంత వరకు తాము వెనకకి వెళ్ళము అనేది మాత్రము ఒక గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని బ్లూ కలర్ బిల్డింగ్ ఉందో దానితో పాటు మరి ఒక 2 భవనాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దీనికి సంబంధించి కూడా కూల్చివేసేంత వరకు ఆ భవనం వద్దనే ధర్నా చేస్తాము, అయినా కూడా అధికారులు స్పందించకపోతే రాస్తా రోకా చేస్తాము అనేది మాత్రము ప్రధానంగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే అధికారులు ఒకరిపైన ఒకరు దీనికి సంబంధించి వారు ఆరోపణలు చేసుకుంటున్నారే కానీ తాము యొక్క ముందుండి యొక్క అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేస్తామని చెప్పి కూడా ఏ అధికారి కూడా హామీ ఇవ్వలేని పరిస్థితిలో చూస్తున్నాము. మనం ఇరిగేషన్ అధికారులను చూడొచ్చు, రెవెన్యూ అధికారులను చూడొచ్చు, ఎంఆర్ఓ అధికారులను చూడొచ్చు. వీరంతా కూడా ఒకరిపై ఒకరు యొక్క నెపం సంబంధించి వారు నెట్టివేస్తున్నారు కానీ తమ పరిధిలోకి వస్తుంది, తాము యాక్షన్ తీసుకుంటామని ఏ ఒక్క అధికారి కూడా చెప్పలేని పరిస్థితి ఉంటే ఇదంతా కూడా చీకటి ఒప్పందం జరిగింది అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ కొన్ని అంశాలను చూస్తే మనం దీనికి సంబంధించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద భవనాలను కూడా నిర్మిస్తే దీనికి సంబంధించి ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది, వారు సంబంధించి స్నానాలు చేసినప్పుడు యొక్క మురికి నీరు ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటన్నిటి కూడా డ్రైనేజ్ వ్యవస్థ దీనికి సంబంధించి ప్రధానంగా ఎక్కడ ఉంది అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కాలేని పరిస్థితిలో ఉంది. కానీ మాత్రం ఈ యొక్క చెరువులకు సంబంధించి అక్రమ కట్టడాలు తాజాగా యథేచ్ఛగా పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇదంతా కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఈ యొక్క లంచాలు తీసుకున్నారు అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఒక భవనం నిర్మిస్తే కంపల్సరిగా వెంటనే ఇటు అధికారులు వస్తారు, ప్రభుత్వ అధికారులు వెంటనే దీనికి సంబంధించి కూల్చివేస్తారు. కానీ ఇక్కడ కూల్చివేయలేదంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా వీరు లంచాలు తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి మాత్రం గ్రామస్తులు దుంతన్పల్లి సంబంధించిన గ్రామస్తులు మాత్రం ప్రధానంగా ఒకటే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ప్రధానంగా చెప్పవచ్చు ఇందులో చూస్తే ప్రధానంగా ఈ యొక్క భవనాలకు సంబంధించి వారి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ చెరువు కూడా పూర్తిగా ఆ భవనాల వల్ల కలుషితమైన నీరు కూడా మనం చూస్తున్నాం, వారి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ 10 ఎకరాలు కబ్జా చేసి కట్టినటువంటి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇగో మీరు చూడండి, ఈ నీళ్ళు కూడా కలుషితం అయిపోయినాయి. వాళ్ళు స్నానాలు చేసే నీళ్ళు కానీ వాళ్ళు వచ్చిన చుట్టాలు ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ చెరువులోనికే వదిలేయడం జరిగింది. దాన్ని కూడా ఎవ్వరు అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పాపానికి లేరు. ఇదంతా చూస్తూ ఉంటే ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ మండల అధికారులు కానీ వీళ్ళందరూ కుమ్మక్కై ఈ వ్యవహారం అంతా ఈ శ్రీనివాసులు రాజుకు వీళ్ళందరూ అండదండగా ఉండి కొమ్ము కాస్తురని మేము మా గ్రామస్తులం అందరము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఈ యొక్క కలుషితకు సంబంధించిన నీరుని చూస్తే గ్రామస్తులు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రైనేజ్ అంతా కూడా ఇందులోనే ఉందంటున్నారు. వాటికి సంబంధించి కావచ్చు ఇక్కడ చేపలు కూడా పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతా కూడా కలుషితం అయితే రోగాలు కూడా వస్తాయి. దానికి సంబంధించి ఏ విధంగా అధికారులు ముందుకు రావాలంట? గతంలో ఒక 5-6 నెలల కింద చాలా చేపలు కూడా చనిపోయినాయి. మళ్ళీ ఈగలు కానీ దోమలు కానీ ఈ ఊరికి సమీపంలో చెరువు ఉంది కాబట్టి జనాల కూడా పలు రకమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ శ్రీనివాసులు రాజు అనే వ్యక్తి మీద తక్షణమే చర్యలు తీసుకొని ఆ బిల్డింగ్లు కూలగొట్టాలని కోరుచున్నాం. అంటే మీరు చెప్పండి, యొక్క గ్రామస్తుల వాసులుగా యొక్క దొంతన్పల్లి సంబంధించి తుర్క చెరువు పూర్తిగా అక్రమ కట్టడాలు కూడా వెలిసాయి. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా గతంలో ఏ విధంగా ఉండే చెరువు ఇప్పుడు ఏ విధంగా ఉంది? సార్, చిన్నగా ఉన్నప్పుడు చాలా పెద్ద చెరువు ఉండే సార్. ఇది ఇప్పుడు రాబోయే 6 ఇయర్ బ్యాకే టోటల్ కబ్జా చేసుకుని వీళ్ళంతా బిల్డింగ్లు కట్టేసినారు. వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చింది ఇట మాకు తెలియదు. యాక్చువల్లీ రీసెంట్లో కట్టిన బిల్డింగ్లు సార్ ఇవి. అది
అధికారులకు సంబంధించి ఏ విధంగా వారు ఎందుకు అనుకుంటున్నారు? సార్ అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉండి అంత వాళ్ళే రాజ్యం చేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కట్టుకున్నారు సార్. అది అంటే అధికారులు దీనికి సంబంధించి స్పందించాలి కదా, ఎందుకు స్పందించాలి అనుకుంటున్నారు? ఇక అదైతే మాకు తెలియదు కానీ కబ్జా అయితే చేసుకున్నారు సార్. ఎన్ని ఎకరాలు కబ్జా మామూలుగా? ఇంచుమించు 10-12 ఎకరాలు చేసుకున్నారు సార్. అవును. మనం చూడొచ్చు, మొత్తానికి 10 నుంచి 12 ఎకరాల స్థలాన్ని కూడా కబ్జా చేశారు. ఒక అక్రమ కట్టడాలు కూడా ఇక్కడ దీనికి సంబంధించి కూడా చూసినాము. అయితే అధికారులు మాత్రం ఎందుకు స్పందించలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు కూడా దీనికి సంబంధించి కూడా కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడ వాటర్ కూడా పూర్తిగా కలుషితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు కూడా దీనికి సంబంధించి ఒక తుర్క చెరువు నీళ్లను కూడా వీరంతా కూడా పంట పొలాలు కావచ్చు, తాగునీటికి కూడా వాడుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రము అక్కడ దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ చెరువు పక్కన కూడా ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక దుర్వాసనకు సంబంధించి కావచ్చు, ఇక్కడ రోడ్డు పైన వెళ్ళే అంతా కూడా ఒక్కొక్కసారి స్మెల్ను కూడా వీరంతా కూడా భరించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థ మాత్రం వారికి లేదు. కానీ దీనికి సంబంధించి వారు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నీటిని చెరువులోకి వదిలేయడం వల్ల దీనికి సంబంధించి పూర్తిగా చెరువు కూడా కలుషితమైంది. అంతేకాకుండా ఇంత పెద్ద చెరువును కూడా వారు కేవలం ఫామ్ హౌస్ ఇళ్లను అక్రమంగా నిర్మించుకొని ఒక చెరువును కూడా పూర్తిగా కలుషితం చేశారని మాత్రము గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే చాలామంది కూడా ఇక్కడికి చాలామంది కూడా పట్టుకునేవారు. అలాంటి చేపలు పట్టుకునేవారు కూడా పూర్తిగా తగ్గిపోయారు. కేవలము 5-6 మంది మాత్రమే దీనికి సంబంధించి చేపలు పట్టుకుంటారు. అవి కూడా చేపలు కూడా పూర్తిగా మరణించిపోయాయి. ఉదయం నుంచి కూడా ఎన్ని చేపలు పట్టినా కూడా ఒక్కొక్క చేప కూడా దొరకలేని పరిస్థితిలో ఉంది. అలాంటి తుర్క చెరువుని ఇలా దయనీయ పరిస్థితికి కూడా తీసుకొచ్చారంటే ఇదంతా కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనేది మాత్రము చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు మాత్రం ప్రధానంగా చర్యలు తీసుకోవాలి అనేది మాత్రము గ్రామస్తులు మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే చెరువుని మాత్రము అధికారులు ఎప్పుడు దీనిపైన చర్యలు తీసుకుంటారు అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద చెరువుకు సంబంధించి ల్యాండ్ కోట్లాది రూపాయలు ఉంటుంది. అలాంటి ల్యాండ్ని మాత్రము అధికారులు ఎందుకు దీనిపైన ఇటు చూడనట్టు వ్యవహరిస్తున్నారంటే కంపల్సరిగా ఇందులో చీకటి ఒప్పందం జరిగింది అనేది మాత్రం ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద కోట్లాది రూపాయలకు సంబంధించిన ల్యాండ్ ఇలా కబ్జా చేయాలంటే కూడా ప్రధానంగా అధికారుల హస్తం ఉంటేనే యథేచ్ఛగా భవనాలు నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన దీనికి సంబంధించి శ్రీనివాసరాజు వారినే బెదిరిస్తారు, తిరిగి వారిపైన కేసు పెడతామంటూ కూడా దీనికి సంబంధించి వారిపైన హుకుం జారీ చేస్తారు. అంటే వారికి ఎంత అండదండలు ఉంటే దీనికి సంబంధించి ఇలా బెదిరింపులకు కూడా పాల్పడతారు అనేది మాత్రము మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ఒకరిపైన ఒకరు దీనికి సంబంధించి కూడా చెప్పుకుంటూ కేసుకు సంబంధించి ఎక్కువగా మాట్లాడము అనేది మాత్రం చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము.